నమస్తే అండి. నేను పార్వతీమూర్తి. ఐకార్డ్ డిజైనర్ క్రియేటివ్ టూల్‌లో యూజ్ చేసే ముందు మీరు డేటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా మీరు ఫోటోస్ అన్నీ ఇలా క్రాప్ చేసుకోవాలి. అంటే ఫోటో సైజ్ వచ్చి 2.5 సెంటీమీటర్స్ విడ్త్, 3 సెంటీమీటర్స్ హైట్. ఈ మెజర్‌మెంట్స్‌తో 300 డీపీఐ రెజల్యూషన్ జేపీజీ ఫార్మాట్‌తో ఒక్కొక్క ఫోటోను మీరు క్రాప్ చేసుకొని ఇలా ఫోల్డర్‌లో ఏసుకోవాలి. ఈ ఫోటో సేవ్ చేసుకునేటప్పుడు మీరు ఫోటో నంబర్‌ని ఫో రోల్ నంబర్‌తో గానీ, అడ్మిషన్ నంబర్‌తో గానీ మీరు సేవ్ చేసుకుంటే మీకు ఈజీగా ఎవరి ఫోటో ఏంటో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. కాబట్టి మీరు రోల్ నంబర్ ఆర్ అడ్మిషన్ నంబర్ ఆర్ హాల్ టికెట్ నంబర్‌తో మీరు ఫోటోస్ సేవ్ చేసుకొని ఇలా ఒక ఫోల్డర్‌లో వేసుకోండి. ఓకే. దీని తర్వాత టెంప్లేట్. టెంప్లేట్స్ కూడా మీకు ఏ టెంప్లేట్ కావాలో ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ టెంప్లేట్స్ ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవాలి జేపీజీ ఫార్మాట్‌లో. టెంప్లేట్ విడ్త్ వచ్చేసి 86 హైట్ వచ్చేసి 54 అదే మీకు వర్టికల్ అయితే విడ్త్ వచ్చేసి 54 హైట్ వచ్చేసి 86 ఇది కూడా జేపీజీ ఫార్మాట్‌లోనే మీరు టెంప్లేట్స్ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ లోగో. ఒకవేళ లోగోస్ ఏసుకోవాలనుకుంటే మీరు లోగోని కూడా ట్రాన్స్‌పరెంట్ చేసుకోండి. పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోండి. బ్యాక్‌గ్రౌండ్ తీసేసి ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేటట్టు పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోండి. సిగ్నేచర్, ఆథరైజ్ సిగ్నేచర్ అంటే ప్రిన్సిపల్‌ది, డైరెక్టర్‌ది ఉంటాయి కదా! అవి గూడా మీరు బ్యాక్‌గ్రౌండ్ తీసి ట్రాన్స్‌పరెంట్‌గా పెట్టుకొని పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకొని తర్వాత ఎక్సెల్ డేటా. ఎక్సెల్ డేటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎక్సెల్ డేటాలో ఎప్పుడైనా సరే షీట్ నంబర్ 1 ఫస్ట్ షీట్‌లో ఉన్న డేటానే సాఫ్ట్‌వేర్ యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి షీట్‌లో ఎప్పుడైనా సరే మీరు డేటాని ఫస్ట్ షీట్‌లోనే ప్రిపేర్ చేసుకోండి. దాని తర్వాత కాలమ్ ఏ. కాలమ్ ఏలో కంపల్సరీ సీరియల్ నంబర్ సాఫ్ట్‌వేర్ గురించి రోల్ నంబర్ కూడా 1001 నుంచే స్టార్ట్ చేయండి మీరు. 1001 నుంచే ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు ఎక్సెల్ డేటాలో మీ డేటా ఎలా ఉందో అలాగే సీరియల్ వైస్‌గా కార్డ్స్ జనరేట్ అవుతాయి. అదే మీరు 1, 2, 3 రాసారంటే కార్డ్స్ జనరేట్ అవుతాయి కానీ సీరియల్ వైస్‌గా రావు. అందువల్ల మీరు 1001 నుంచి సీరియల్ నంబర్ రాసుకుంటే మీరు ఎక్సెల్ డేటాలో ఉన్నట్టే కార్డ్స్ ఈ పేరు తర్వాత ఈ పేరు, ఈ కార్డ్ తర్వాత ఈ కార్డ్ ఇట్లా సీరియల్ వైస్‌గా జనరేట్ అవుతుంది. రో నంబర్ 1. రో నంబర్ 1లో మీ డేటా ఏదైతే ప్రిపేర్ చేసుకుంటారో దాన్ని బట్టి మీరు హెడ్డింగ్స్ ప్రిపేర్ చేయాలి. ఈ హెడ్డింగ్స్‌లో మీరు డాటు, డాషు, కామా, సింబల్స్ అట్లాంటివి ఏవి యూజ్ చేయకూడదు. ఇందులో ఇది కూడా సాఫ్ట్‌వేర్ గురించే అవసరం. కాబట్టి ఇందులో స్పెషల్ క్యారెక్టర్స్ ఏవి వాడకండి. మీ డేటా. ఇక మీ డేటాలో మీరు ఎట్లాంటి స్పెషల్ క్యారెక్టర్స్ అన్నా యూజ్ చేయొచ్చు. నో ఇష్యూ. దాని తర్వాత ఈ టోటల్ డేటాలో ఎవరిదన్నా బ్లడ్ గ్రూప్ ఇవ్వలేదు. లేదంటే ఎవరిదన్నా ఫోన్ నంబర్ ఇవ్వలేదు. లేదంటే ఎవరిదన్నా రోల్ నంబరో, డేట్ ఆఫ్ బర్తో, అడ్రెసో ఇలా లేకపోతే మీరు బ్లాంక్ సెల్ అనేది వదిలేయకూడదు ఎక్కడ. ఎక్కడన్నా బ్లాంక్ సెల్ అనేది ఉంటే మీకు ప్రాబ్లమ్ వస్తది. అందుకోసం ఒకవేళ ఎక్కడన్నా డేటా లేకపోతే అక్కడ ఇలా డాష్, డాట్ అని ఏదన్నా ఒకటి యూజ్ చేయండి గానీ బ్లాంక్ వదిలేయకండి. దీని తర్వాత ఈ డేటాను సేవ్ యాస్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఎక్సెల్ 97 2003 వర్క్ బుక్. ఎక్సెల్ 97 2003 వర్క్ బుక్. ఈ ఫార్మాట్‌లోనే మీరు డేటాని సేవ్ చేసుకోవాలి. ఈ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవడం వల్ల మీకు ఎక్సెల్ షీట్ సాఫ్ట్‌వేర్‌లో అప్‌లోడ్ చేసినప్పుడు మీకు డిస్‌ప్లే వస్తుంది అందులో. ఎక్సెల్ డేటా మీకు పర్ఫెక్ట్‌గా ఉందంటే మీకు సాఫ్ట్‌వేర్‌లో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టి నేను చెప్పిన విధానం మీరు జాగ్రత్తగా గ్రహించి అలా మెయింటైన్ చేయండి. ఓకే. ఇలా డేటా మొత్తం మీరు ఒకటే ఫోల్డర్‌లో ఏసుకోండి. ఒకటే ఫోల్డర్‌లో వేసుకోవడం వల్ల మీ సాఫ్ట్‌వేర్ యూజ్ చేసుకునేటప్పుడు మీకు ఈ ఫోల్డరే ఓపెన్ అవుతది. మీరు డేటా కోసం వెతుకునే అవసరం ఉండదు. ఇప్పటి వరకు మనము డేటా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నాం గదా! ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్ ఎట్లా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ న్యూ, న్యూ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ రాయాలి. ఓకే. ఫ్రంట్ కార్డా? ఫ్రంట్ అండ్ బ్యాక్ చేయాలా? ఓన్లీ ఫ్రంట్ కార్డ్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసినప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి.
ఓకే. అండ్ టెంప్లేట్ హారిజాంటల్ టెంప్లేటా? వర్టికల్ టెంప్లేటా? ఓకే. ఇప్పుడు నేను హారిజాంటల్‌లో చూపిస్తున్నాను. ఇది డిఫాల్ట్ ఐడీ కార్డ్ సైజు అదే దానికదే సెట్ అవుతుంది. ఎందుకంటే ఐడీ కార్డ్ సైజ్ వచ్చి 86/54 ఉంటుంది. అంటే ఏటీఎం కార్డ్ సైజ్. అయితే ఈ సాఫ్ట్‌వేర్‌లో మీరు స్టాంప్ సైజ్ నుంచి ఏ3 సైజ్ వరకు డిజైన్ చేసుకోవచ్చు. అయితే మీరు ఏ సైజ్ చేసుకోవాలన్నా అప్పుడు ఇక్కడ ఎంఎంలో తీసుకోవాలి సైజ్ అనేది. ఐడీ కార్డ్ మటుకు డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది. మీరు ఇక్కడ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. క్రియేట్ చేశాక ఫస్ట్ యాడ్ డేటా. యాడ్ డేటా అంటే ఫస్ట్ ఇక్కడి నుంచి మీరు ఎక్సెల్ షీట్ అప్‌లోడ్ చేసుకోవాలి. సెలెక్ట్, ఓపెన్, అప్‌లోడ్. ఓకే. ప్రొసీడ్. ఎక్సెల్ షీట్ అప్‌లోడ్ అయ్యాక యాడ్ టెంప్లేట్. ఫ్రంట్ టెంప్లేట్ ఇది. ఫ్రంట్ టెంప్లేట్. ఇప్పుడు బ్యాక్ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకొని బ్యాక్ టెంప్లేట్ ఏసుకోండి. బ్యాక్ టెంప్లేట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళా ఫ్రంట్‌కెళ్ళేసి మనం ఇది కొంచెం జూమ్ చేసుకోవాలంటే కింద ఈ డ్రాగ్ చేస్తే జూమ్ అవుతుంది. లేదంటే కంట్రోల్+, కంట్రోల్- షార్ట్‌కట్ కీస్ అన్నీ పనిచేస్తాయి. ఓకే. అలాగే బ్యాక్ కార్డ్ కూడా మీరు కావాలంటే కొంచెం మీరు జూమ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ కార్డ్‌లో వచ్చాక ఎక్సెల్ అయిపోయింది. టెంప్లేట్ అయిపోయింది. యాడ్ ఫోటో. మీకు ఫోటో ఎక్కడ కావాలో ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఈ రైట్ సైడ్ డౌన్ కార్నర్ నుంచే మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంత సైజ్ కావాలనేసి. ఓకే. వేరే సైడ్ నుంచి డ్రాగ్ చేయకండి. ఫోటో సరిగ్గా రాదు. ఎప్పుడైనా సరే రైట్ సైడ్ డౌన్ కార్నర్ నుంచే అడ్జస్ట్ చేసుకొని ఇది ఇలా సెలక్షన్‌లో పెట్టుకొని ఇక్కడ మ్యాప్ డేటా షీట్ కాలమ్ అని ఉంది. ఇక్కడికెళ్ళి మీరు ఫోటో ఇది ఎక్సెల్ షీట్‌లో ఉన్న హెడ్డింగ్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. ఓకే. ఇప్పుడు మనం ఫోటో మ్యాప్ చేయాలి కాబట్టి ఫోటో సెలెక్ట్ చేయండి. ఓకే. తర్వాత మ్యాప్ ఫోటో ఫోల్డర్ లొకేషన్. ఫోటో ఫోల్డర్ ఎక్కడుందో చూపించాలి. ఇక్కడ ఫోటో ఫోల్డర్. ఓన్లీ సెలెక్ట్ చేయండి. డోంట్ ఓపెన్ ద ఫోల్డర్. సెలెక్ట్ ద ఫోల్డర్. ఓకే. ఇప్పుడు రిఫ్రెష్ కొట్టగానే మీకు ఫోటో వస్తుంది. ఈ ఫోటోకి మీకు ఫ్రేమ్ కావాలనుకోండి. ఫ్రేమ్ కావాలంటే ఇక్కడికెళ్ళి ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి. సారీ బ్లూ కలర్ ఉంది కదా! రెడ్ కలర్ తీసుకుంటున్నా. ఫ్రేమ్ థిక్‌నెస్ ఎంత కావాలి? ఎంత థిక్‌నెస్ కావాలంటే అంత పెంచుకోవచ్చు ఇక్కడ. ఈ కార్నర్స్‌లో కర్వ్ కావాలి. కర్వ్ కావాలంటే ఇక్కడికెళ్ళి ఇలా కొడితే కార్నర్స్‌లో కర్వ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ డేటా షీట్ కనబడుతుంది కదా! రైట్ సైడు. ఈ రైట్ సైడ్ డేటా షీట్ కింద కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా ఫోటో మ్యాప్ చేయాలి. ఇక్కడ కూడా ఫోటో ఫోల్డర్ చూపించాలి. ఓన్లీ సెలెక్ట్ ద ఫోల్డర్. డోంట్ ఓపెన్ ద ఫోల్డర్ అండ్ రిఫ్రెష్ చేయాలి. ఫోటోస్ అన్నీ మ్యాప్ అయ్యాయా లేదా తెలుస్తానికి ఇక్కడ మనం మ్యాప్ చేసుకోవాలి. ఓన్లీ ఇక్కడ మనం చెక్ చేసుకోవడం కొరకే. ఇక్కడ మనం ఏమి ఎడిట్ చేయలేము. అన్ని ఫోటోస్ వచ్చాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదన్నా ఫోటో రాకపోతే ఇక్కడ షో ఆన్ మ్యాప్ అని ఒక బటన్ వస్తది. ఆ బటన్ ప్రెస్ చేస్తే ఒక డేటా షీట్ ఓపెన్ అవుతుంది. అందులో ఏ ఫోటో మ్యాప్ కాలేదో అది అక్కడ చూపిస్తది. ఫోటో ఎందుకు మ్యాప్ కాదు అంటే మీరు ఎక్సెల్ షీట్‌లో ఫోటో నంబర్ తప్పేసినా మ్యాప్ కాదు. లేదా ఆ ఫోటో ఫోల్డర్‌లో ఆ ఫోటోయే లేకపోయినా మ్యాప్ అవ్వదు. ఓకే. ఇక్కడ ఎక్సెల్ అయిపోయింది. టెంప్లేట్ అయిపోయింది. ఫోటో అయిపోయింది. ఇప్పుడు యాడ్ టెక్స్ట్. ఇప్పుడు ఇది కూడా టెక్స్ట్ కూడా ఈ రైట్ సైడ్ డౌన్ కార్నర్ నుంచే మీరు డ్రాగ్ చేయాలి. ఈ కంపల్సరీ ఇలా ఈ చివరి వరకు డ్రాగ్ చేయాలి కానీ కార్డ్ చివరికల్లా డ్రాగ్ చేయకూడదు. కార్డ్ లోపల ఉండేట్టు డ్రాగ్ చేసుకోండి. ఒకవేళ కార్డ్ చివరికల్లా డ్రాగ్ చేస్తే మీకు ఇక్కడ బ్లాక్ కలర్ ప్యాచ్ వస్తది జనరేట్ అయ్యాక. ఓకే. ఇప్పుడు అలైన్‌మెంట్స్‌కెళ్ళండి. ఇక్కడ స్కూల్ నేమ్ వస్తుంది కాబట్టి అలైన్‌మెంట్స్‌కెళ్ళి సెంటర్ అలైన్‌మెంట్ తీసుకుంటే సెంటర్‌కొస్తుంది. ఓకే. ఇప్పుడు మళ్ళా మ్యాప్ డేటా షీట్ కాలమ్‌కెళ్ళండి. ఇక్కడ స్కూల్ నేమ్. ఫాంట్ సైజ్ పెంచుకోవాలంటే ఇక్కడికెళ్ళండి. ఎంత సైజ్ కావాలో అంత సైజ్ చేసుకోండి. ఒకవేళ థిక్‌నెస్ కావాలి, బోల్డ్ కావాలి, బోల్డ్ చేసుకోండి.
ఇక్కడ మీ కంప్యూటర్‌లో ఏమేం ఫాంట్స్ ఉన్నాయో అన్ని ఫాంట్స్ ఇక్కడ కనపడతాయి. మీకు ఏ ఫాంట్ కావాలో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ కంప్యూటర్‌లో వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి. హిందీ, తెలుగు లేదంటే బెంగాలీ ఇట్లా ఏ లాంగ్వేజ్ ఉన్నా ఇక్కడ కూడా ఆ లాంగ్వేజ్ కనపడుతది. ఇక్కడ మ్యాప్ చేయాలి. అంటే మీరు ఎక్సెల్ షీట్‌లో కూడా అదే లాంగ్వేజ్ ఉండాలి. అప్పుడు మీరు ఇక్కడ కూడా ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆ లాంగ్వేజ్ వస్తుందన్నమాట. ఇప్పుడు స్కూల్ నేమ్ వచ్చింది. ఈ కలర్ కూడా చేంజ్ చేయాలంటే ఇక్కడికెళ్ళి మీకు ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. స్కూల్ కలర్. స్కూల్ నేమ్ కూడా కలర్ వచ్చింది. ఒకవేళ ఈ స్కూల్ నేమ్ కూడా బార్డర్ కావాలి. ఇక్కడికెళ్ళండి. ఏదో ఒక బార్డర్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. బార్డర్ థిక్‌నెస్ ఎంత కావాలి. ఇదిగోండి. బార్డర్ థిక్‌నెస్ వచ్చింది. బ్లూ కలర్ తీసుకున్నా. ఓకే. దీని తర్వాత ఇంకొక టెక్స్ట్. స్కూల్ స్టూడెంట్ నేమ్. ఈ ప్రతి ఒక్కటి కంపల్సరీ డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేయకపోతే ఫుల్ నేమ్ రాదు. హాఫ్ నేమ్ వచ్చి డాట్స్ డాట్స్ అని ఉంది. డాట్ డాట్‌గా కనపడుతుంది. ఇక్కడికెళ్ళాక మళ్ళా మ్యాప్ డేటా షీట్ కలర్‌కెళ్ళండి. స్కూల్ స్టూడెంట్ నేమ్. ఒకవేళ ఈ కలర్ కూడా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. వైట్ పెడతా. ఓకే. ఈ ఫాంట్ కూడా మీరు బోల్డ్ కావాలంటే బోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఏ కంప్యూటర్‌లో మీ ఏం ఫాంట్ ఉందో ఆ ఫాంట్ ఇక్కడ కూడా మీరు మ్యాప్ చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే కొంతమంది పిల్లల పేర్లు చాలా పెద్దగుంటాయి. ఆ పెద్ద పేర్లు కట్ అవ్వకుండా ఉండాలంటే ఇక్కడ షింక్ టు ఫిట్ అని ఉంది. ఇది టిక్ చేశారనుకోండి, ఎవరి పేరైతే పెద్దగా ఉందో ఆ పేరు ఇందులో షింక్ అయిపోతుంది. ఓకే. దాని తర్వాత అయితే ఇది ఓన్లీ నేమ్స్‌కి మట్టుకే షింక్ టు ఫిట్ యూజ్ చేయాలి. మిగతా వాటికి యూజ్ చేయకండి. తర్వాత ఇంకో టెక్స్ట్. ఇక్కడ ఫాదర్ నేమ్. ఫాదర్ నేమ్ కూడా కొంతమంది పెద్ద పేర్లు రావచ్చు. కాబట్టి దీనిక్కడ షింక్ టు ఫిట్ టిక్ చేసుకోండి. మళ్ళా మ్యాప్ డేటా షీట్ కాలమ్‌కెళ్ళండి. ఫాదర్ నేమ్. ఓకే. కావాలంటే కలర్ చేంజ్ చేసుకోండి. ప్రతి ఒక్కలి డేటా కలర్ చేంజ్ చేయాలి. ఫాంట్ తీసుకోవాలి. ఫాంట్ సైజ్ పెంచుకోవాలి. ఇదంతా ప్రతిసారి టెక్స్ట్ తీసుకోవాలంటే టైం పడుతుంది. కాబట్టి కంట్రోల్-సి, కంట్రోల్-వి అంటే డూప్లికేట్ టెక్స్ట్ వస్తుంది. ప్రతిసారి మీరిది టెక్స్ట్ తీసుకోవడం, కలర్ మార్చడం, ఫాంట్ చేర్చుకోవడం ఇదంతా ఉండదనమాట కాపీ పేస్ట్ చేస్తే. కంట్రోల్-సి అంటే కాపీ, కంట్రోల్-వి అంటే పేస్ట్. ఓకే. ఇది మళ్ళా ఇక్కడికెళ్ళి మ్యాప్ డేటా షీట్ కాలమ్‌కెళ్ళి ఫాదర్ నేమ్ తర్వాత రోల్ నంబర్. దాని తర్వాత కంట్రోల్-వి. ఓన్లీ కంట్రోల్-వి తీసుకోండి చాలు. ఒక్కసారే కంట్రోల్-సి తీసుకోవాలి. రోల్ నంబర్ తర్వాత బ్లడ్ గ్రూప్. మళ్ళా కంట్రోల్-వి. బ్లడ్ గ్రూప్ తర్వాత డీఓబీ. మళ్ళా కంట్రోల్-వి. ఇప్పుడు క్లాస్. మళ్ళా కంట్రోల్-వి. ఇప్పుడు రోల్ నంబర్. రోల్ నంబర్ అందరివి ఇంతే డిజిట్ ఉంటాయి కాబట్టి ఇది ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ అలైన్‌మెంట్‌కెళ్ళండి. సెంటర్‌కొచ్చేస్తది. ఓకే. మళ్ళా కంట్రోల్-వి. ఫోన్ నంబర్. మళ్ళా కంట్రోల్-వి. ఇప్పుడు అడ్రస్ పెట్టాలి. అడ్రస్ ఏంటంటే పెద్దగా ఉంటుంది. అడ్రస్ డేటా ఎక్కువుంటుంది. కాబట్టి కింద వరకు డ్రాగ్ చేయండి. అప్పుడు టోటల్ అడ్రస్ వస్తది. ఇప్పుడు అడ్రస్. ఓకే. ఒకవేళ ఇంకా పెద్ద కొంతమంది అడ్రస్‌లు ఇంకా కొంచెం ఎక్కువ ఉంటది. అంటే ఇక్కడ మనం ఒక కార్డ్ డిజైన్ చేసామంటే అన్ని కార్డ్‌లు ఎట్ ఎ టైమ్ డిజైన్ అయిపోతాయి. కాబట్టి ఇంకా పెద్ద అడ్రస్ ఉండొచ్చు కొంతమంది పిల్లలవి. కాబట్టి అప్పుడు ఫాంట్ సైజ్ కొంచెం తగ్గించుకోండి అడ్రస్‌కి మట్టుకి. ఓకే. దీని తర్వాత ఒకవేళ రోల్ నంబర్ మీకు ఈ సైడ్‌లో కావాలి. మీకు ఈ 3 ఆప్షన్స్ ఉన్నాయి.
మీది రౌండ్ ఎట్టంటే అటు రొటేట్ అవుతది. ఇదేమో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. కావాలంటే రొటేట్ చేస్తే ఇలా వస్తుంది. మీరు కావాలంటే ఇది తీసుకెళ్ళి ఈ సైడ్‌లో పెట్టుకుంటే, ఈ సైడ్‌లో ఫోటో పక్కకి రోల్ నంబర్ వచ్చేస్తది. అప్పుడు కావాలంటే మీరు ఫోన్ బట్ ఈ స్టూడెంట్ నేమ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇది అలైన్‌మెంట్ సెంటర్ పెట్టుకోండి. ఓకే. కొంచెం ఫాదర్ నేమ్ సైడ్‌లో కొంచెం అడ్జస్ట్ చేసుకొని పైన పెట్టేసుకోండి ఇలా. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ కార్డ్ వరకు మనం ఇంకో విషయం. మీరు లోగో యాడ్ చేయాలి. లోగో యాడ్ చేయాలంటే లాస్ట్‌లో ఉంది. ఈ కింద నుంచి ఇక్కడ లోగో ఉంది. సెలెక్ట్ ఓపెన్ లోగో వచ్చింది. లోగో మీరు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత రౌండ్ సీల్. రౌండ్ సీల్ కావాలంటే కూడా సెలెక్ట్ ఓపెన్. ఫోటో మీద కావాలంటే ఇలా రౌండ్ సీల్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి సిగ్నేచర్ యాడ్ చేయాలి. ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఇక్కడ ఉంది. ప్రిన్సిపల్స్ యాడ్ ఆథరైజ్ సిగ్నేచర్. సెలెక్ట్ ఓపెన్. సిగ్నేచర్ వచ్చింది. మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ ఇట్లా పెట్టుకొని కింద ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి. అయితే ఈ లోగోస్ కానీ, రౌండ్ సీల్ కానీ, ఈ సిగ్నేచర్స్ కానీ ఇవన్నీ ట్రాన్స్పరెంట్‌గా ఉండాలి. ట్రాన్స్పరెంట్ చేసుకొని పీఎన్‌జీ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఏంటంటే కార్డ్ హోల్డర్ సిగ్నేచర్ ఒకవేళ ఎంప్లాయీస్‌ది ఐడీ కార్డ్ చేస్తే అప్పుడు కార్డ్ హోల్డర్ సిగ్నేచర్స్ అవసరం ఉంటాయి. అప్పుడు ఇక్కడి నుంచి కార్డ్ హోల్డర్ సిగ్నేచర్స్ అవసరం యాడ్ చేసుకోవచ్చు. మీకు అటువంటి అవకాశం అటువంటి వర్క్ వస్తే గనుక మీరు నన్ను కాల్ చేయండి. నేను మళ్ళా మీకు అది ఎలా యాడ్ చేయాలో చెప్తాను. ఓకే. ఇప్పుడు బ్యాక్ టెంప్లేట్‌కెళ్దాం. బ్యాక్ టెంప్లేట్‌లో మీరు బార్‌కోడ్ పెడతాం. బార్‌కోడ్‌లో ఎప్పుడైనా సరే కోడ్ 128 తీసుకోండి. ఈ కోడ్ 128లో బార్‌కోడ్‌లో ఏం పెడతారు అంటే ఏం పెట్టొచ్చంటే ఆల్ఫా న్యూమరికల్ ఆర్ ఓన్లీ నంబర్స్ యాడ్ చేయొచ్చు. అంటే అడ్మిషన్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్, పాన్ కార్డ్ నంబర్, రోల్ నంబర్ అలా ఫోన్ నంబర్ గానీ ఏదన్నా ఆల్ఫా న్యూమరికల్ గానీ, నంబర్ గానీ ఏదన్నా ఒకటి యాడ్ చేయొచ్చు. ఇందులో నేను అడ్మిషన్ నంబర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో అడ్మిషన్ నంబర్ వచ్చేసింది. ఒకవేళ కింద బార్‌కోడ్ కింద కూడా మీకు నంబర్ రావాలి అనుకుంటే టెక్స్ట్ తీసుకోండి. ఇది ఇక్కడ పెట్టి ఇది కూడా ఇలాగే డ్రాగ్ చేయండి. ఇప్పుడు అలైన్‌మెంట్ సెంటర్‌లో పెట్టుకొని మళ్ళా ఇక్కడ కూడా ఎళ్లి మళ్ళా అడ్మిషన్ నంబరు కొంచెం తగ్గించుకోండి సైజ్. తగ్గించుకొని పైకి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి యారో కీస్‌తో. దీని తర్వాత క్యూఆర్ కోడ్. క్యూఆర్ కోడ్‌లో ఏం పెట్టొచ్చు అంటే క్యూఆర్ కోడ్‌లో ఎక్కువ డేటా ఏది ఉందో అది పెట్టొచ్చు. అంటే అడ్రెస్ డేటా ఎక్కువుంది. అడ్రెస్ డేటా ఎక్కువుంది కాబట్టి క్యూఆర్ కోడ్‌లో అడ్రెస్ పెడదాం. అయితే క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇట్లా స్క్వేర్‌గా ఉండాలి. ఈ డాట్స్ మధ్యలో ఈక్వల్ స్పేస్ కనిపించాలి 4 సైడ్స్. లేదంటే మీకు డేటా రాదు. ఈ క్యూఆర్ కోడ్ ఇలా పెట్టి నేను ఇందులో అడ్రెస్ పెట్టాను. ఇందులో అడ్రెస్ వచ్చేసింది. ఓకే. ఇప్పుడు ఫ్రంట్ కార్డ్ రెడీ అయిపోయింది. బ్యాక్ కార్డ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంతవరకు చేసుకున్నాం. ప్రాజెక్ట్ సేవ్ చేసుకోవాలి. ప్రాజెక్ట్ సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంది. ఈ సేవ్ ఆప్షన్ ప్రెస్ చేసి మీ డేటా ఎక్కడుందో అదే ఫోల్డర్‌లో మనం ఏ ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చామో ఆ నేమ్‌తోనే సేవ్ అయిపోతది. ప్రాజెక్ట్ సేవ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. మళ్ళా ఓపెన్ చేయాలంటే మళ్ళా సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ ఆప్షన్ ఉంది. ఓపెన్ చేసి ఫైల్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఎంతవరకు చేశారో అంత డేటా ఓపెన్ అవుతుందన్నమాట. ఓకే. దీని తర్వాత ఇక్కడ గ్రిడ్ లైన్స్ ఉన్నాయి. గ్రిడ్ లైన్స్ అంటే మీకు అలైన్‌మెంట్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఈ సైడ్, ఫ్రంట్, బ్యాక్ ఇట్లా ఎళ్ళకుండా. లేదంటే కంట్రోల్ ఆర్ గైడ్‌లైన్స్ వస్తాయి.
హారిజంటల్ అండ్ వర్టికల్. వర్టికల్ గైడ్‌లైన్స్ తీసుకొని ఓకే. ఇది సెలెక్ట్ చేసుకొని ఇది అట్లా పెట్టుకొని ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రంట్ కొంచెం ముందు వెనక ఉంటే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అన్ని ఈవెన్ స్పేస్‌లో ఈవెన్ లైన్‌లో వచ్చేస్తాయి. ఈక్వల్‌గా లైన్‌గా వచ్చేస్తుందన్నమాట. ఫ్రంట్ బ్యాక్ లేకుండా. ఈ లైన్ గైడ్‌లైన్స్ అట్లా ఉన్నా పర్వాలేదు జనరేట్ అయినప్పుడు రాదు. ఒకవేళ మీరు రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ వ్యూలోకెళ్ళి రిమూవ్ ఆల్ గైడ్‌లైన్స్. ఒకవేళ మీకు హారిజాంటల్ కూడా కావాలి కంట్రోల్ ఆర్. హారిజాంటల్ గైడ్‌లైన్స్ కూడా కావాలంటే ఇది తీసుకోండి. ఇది కూడా మీరు ఇట్లా అడ్జస్ట్ చేసుకొని ఈక్వల్‌గా ఉందా లేదో అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు ఈ గైడ్‌లైన్స్ తీయాలంటే వ్యూకెళ్ళి రిమూవ్ ఆల్ గైడ్‌లైన్స్ వెళ్ళిపోయినాయి. ఓకే. ఇప్పుడు జనరేట్‌లో మీకు అవుట్‌పుట్ ఏ షీట్‌లో కావాలి? ఏ3ఆ? ఏ4ఆ? లీగల్ సైజా? కస్టమ్ సైజా అని ఉంటుంది. ఓకే. మీకు ఏ4లో చూపిస్తున్నాను. ఓకే. జేపీజీ ఫైల్ డిఫాల్ట్ వస్తుంది. ఇక్కడ 300 డీపీఐ పెట్టుకోండి. ఓకే. ఈ కార్డ్‌కి మధ్యలో 3 గ్యాప్ డై కటింగ్ కోసం మీరు కావాలంటే పెంచుకోవచ్చు. లేదంటే తగ్గించుకోవచ్చు. అంటే తగ్గించుకోవచ్చు. షీట్‌ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకున్న షీట్‌ని బట్టి మీకు ఏ సైజ్ కావాలో అది ఉంటుంది. డిఫాల్ట్‌గా 3 గ్యాప్ ఉంటుంది. ఓకే. ఏ4 షీట్ నంబర్ వైస్ కావాలి. షీట్ నంబర్ 1, షీట్ నంబర్ 2 అలా కావాలంటే టిక్ చేయండి. నంబర్ వైస్‌గా వస్తుంది. దానిపైన ప్రాజెక్ట్ నేమ్ కూడా కావాలంటే టిక్ చేయండి. నంబర్‌తో పాటు ప్రాజెక్ట్ నేమ్ వస్తుంది. ఈ షీట్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో వేసుకోవడానికి ఇక్కడ ఒక అవుట్‌పుట్ ఫోల్డర్ క్రియేట్ చేసుకోవాలి. ఈ అవుట్‌పుట్ ఫోల్డర్ ఓపెన్ చేయకూడదు. ఓన్లీ సెలెక్ట్ ఫోల్డర్. ఓకే. మీకు షీట్స్‌తో పాటు సింగిల్ కార్డ్స్ కూడా కావాలంటే ఇది టిక్ చేసుకోండి. లేదంటే లేదు. మీకు చూపిస్తానికి టిక్ చేస్తున్నా. సింగిల్ కార్డ్స్ అన్నీ సెపరేట్ ఫోల్డర్‌లో వచ్చేస్తాయి. ఓకే. ఇది సెపరేట్ మిస్సింగ్ ఫోటో కార్డ్స్ అంటే ఏ ఫోటోస్ అన్నా ఫోటోస్ రాలేదు. ఏదన్నా కార్డ్‌లో ఫోటోలు మిస్ అయ్యాయి. ఫోటో రాలేదు అంటే అది సెపరేట్ షీట్‌లో రావాలంటే టిక్ చేసుకోండి. అన్నిట్లో కలవకుండా ఫోటో లేనివన్నీ సెపరేట్ షీట్‌లో వచ్చేస్తాయి. ఇక్కడ క్రియేట్ పీడీఎఫ్ ఆర్‌జీబీ అవుట్‌పుట్ టిక్ చేసుకోండి. డై కటింగ్ కోసం క్రాప్ మార్క్స్ కావాలి. అది టిక్ చేసుకోండి. ఓకే. ఇది ఫ్రంట్ అండ్ యూజ్ ఫాంట్ అండ్ సైజ్ ఫ్రమ్ ఎక్సెల్ అంటే మీ ఎక్సెల్ షీట్‌లో ఏ డేటా ఉందో ఆ డేటాని అదే ఫాంట్, అదే సైజ్ కావాలంటే ఇది టిక్ చేసుకోండి. లేదంటే వదిలేయండి. ఇది మిర్రర్ ఎఫెక్ట్ కావాలంటే ఇది టిక్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మీకు ప్రివ్యూ చూసారంటే ఇక్కడ హారిజాంటల్ కార్డ్స్ 10 కార్డ్స్ వస్తాయి. అంటే ఫ్రంట్ కార్డ్ అంతా ఒక షీట్ వస్తుంది. బ్యాక్ కార్డ్ అంటే ఇంకో షీట్ వస్తుంది. నాకట్లా కాదు. ఫ్రంట్ కార్డ్ అండ్ బ్యాక్ కార్డ్ సైడ్ బై సైడ్ కావాలి. ఇక్కడ ఫ్రంట్ కార్డ్, ఇక్కడ బ్యాక్ కార్డ్ కావాలి అనుకుంటే గనక మీరు ప్రింట్ అండ్ ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇలా సైడ్ బై సైడ్ వచ్చేస్తుంది. ఓకే. రొటేట్ వర్టికల్ బ్యాక్ కార్డ్ 90 డిగ్రీస్. ఇక్కడ ప్రింట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ బై సైడ్. ఓకే. ఇక్కడ మీకు పేపర్ అడ్జస్ట్‌మెంట్ ఇక్కడ గ్యాప్ ఉంది. లేదంటే ఇది కిందకెళ్ళిపోయిందంటే ఇవి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. ఇక్కడ 1 పెట్టుకోండి. అది పైకి అడ్జస్ట్ అవుతుంది. 0 పెట్టుకుంటే ఫుల్ పైకెళ్ళిపోతుంది. ఒకవేళ 0 వెళ్ళిపోతుంది. ఓకే. ఇది కూడా సైడ్ బై అంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కదా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది టాప్, బాటమ్. ఇక్కడి నుంచి కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ అంటే లెఫ్ట్, హ్మ్. సెంటర్ అంటే సెంటరు అలా. దీంతో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు జనరేట్. ఒక కార్డ్ డిజైన్ చేస్తే చాలు మిగతావన్నీ వాటికదే డిజైన్ అయిపోతుంది. ఇది జనరేట్ అయిపోయాక మీరు స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ అండ్ బార్ కోడ్ మీకు డేటా కనబడుతుంది. ఓకే. ఇది ఫ్రంట్ కార్డ్. ఇది సింగిల్ కార్డ్స్ అండి. సింగిల్ కార్డ్స్, ఫ్రంట్ కార్డ్స్ ఇవన్నీ. ఇది బ్యాక్ కార్డ్. అండ్ ఇది షీట్స్. ఒక జేపీజీ షీట్ వస్తుంది. ఒక పీడీఎఫ్ షీట్ వస్తుంది. ఓకే. ఇది
పీడిఎఫ్ షీట్ మీరు ప్రింటింగ్ తీసుకోండి. క్వాలిటీ బావుంటుంది. ఓకే. ఒక కార్డ్ చేసుకోవడం వల్ల మిగతావన్నీ వచ్చేస్తాయి.